దేవుని అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరొక పర్యాయం ఈ విధముగా మనమందరము కలిసి ఆయన నామమును స్తుతించి గణపరచటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఎంతగానో ఆయనను స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజున ఎక్కడ చూసినా కూడా దేవుని మందిరావరణంలో చేరి ఆయనను ఆరాధించే పరిస్థితులు లేనప్పటికీ ఈరోజున ప్రతి కుటుంబాలు మందిరముగా మార్చబడినప్పుడు పరిశుద్ధాత్మని సంచారం ప్రతి కుటుంబం మీదకి వస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడే ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉండగా, ఆయన అభిషేకం మన మీద కుమ్మరింపబడుతూ ఉండగా ఆత్మతో నింపబడిన వారమై దేశ రక్షణ కొరకై, దేశములో సమాధానము కొరకై, శాంతి కొరకై, రక్షణ కొరకై, స్వస్థత కొరకై నీవు నేను ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక దయచేసి నాతో కలిసి ఈ రోజున ఈ యొక్క ప్రేయర్లో, ఈ లైవ్లో నాతో కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నా. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ప్రారంభం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నా యేసయ్య, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడిని మరొకసారి రుజువు చేసుకొని మరొక నూతన దినాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ కృపాసనం ఎదుట మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు. నీ రక్షణ హస్తము తోడుగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ఎందరైతే తండ్రి నీ మాటలు వింటూ ఉన్నారో ప్రతి బిడ్డ యేసు నామంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధనలు దీవెన నొందుదురుగాక, నీ ప్రేమలు అనుభవించుదురుగాక. మీరే బలపరచండి అయ్యా. సర్వలోకంపై నీ యొక్క ఆత్మను కుమ్మరించండి. ఈ సర్వలోకంపై ప్రభు నీ యొక్క అభిషేకాన్ని కుమ్మరించండి. ఈ కరోనా వైరస్ ద్వారా ప్రభు ఎందరైతే తండ్రి సడలి తండ్రి కృంగిపోయి, కృషించిపోయి, కుటుంబాలకు దూరమైపోయి వేదనతో రోదనతో ఉన్నారో ప్రతి బిడ్డలను ప్రభు లేవనెత్తమని కోరుతూ ఉన్నా. నీ యొక్క రక్షణ హస్తము తోడుగా ఉంచండి. నీ రెక్కల కింద ఆశ్రయము కలదని, నీ నీడలో విశ్రమించాల కృప దయచేసి మీరే బలపరిచి నడిపి సహాయం చేయమని కొద్ది నిమిషాలు నేను స్తుతించి ఆరాధించి వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా కృపను అనుగ్రహించమని కోరుతూ మీరే బలపరిచి నడిపించి సహాయం చేయమని, నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని నెరవేర్చమని కోరుతూ అతి త్వరలో రానయ్యున్నాం యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనకి సమర్పించి బతుకుని వినిమిత వేడుకొని ముందు కొనసాగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. డైరీ పాటలు పాడుకుందాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప అనే పాట పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం, గణపరుద్దాం, దేవుని ఆరాధన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఇంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఇంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా.
బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే కృపా. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కదా ముగించబోగా నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కదా ముగించబోగా నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఇంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. నా జీవితమంతా ప్రయాసము పడగా శోధనల సంద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసము పడగా శోధనల సంద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయా. కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే ఏ యోగ్యత నాలో లేదు, ఇంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ
కృప. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఈరోజు బ్రతుకున్నామంటే దేవుని కృప, జీవిస్తున్నామంటే ఆయన కృప. ఆయన కృప లేకుండా మనం బ్రతకలేం. కనుక ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని ప్రభు కొరకు మనం సమర్పించగలిగితే, కృతజ్ఞత చూపించగలిగితే, పరిశుద్ధాత్మను మన మీద తన యొక్క అభిషేకాన్ని, తన ఆత్మను కుమ్మరింపచేసి మనం ముందుకు నడిపించాలనుకుంటున్నాడు. కనుక మన హృదయాలు తెరిచి దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. చాలా మంది అంటారు, అయ్యా దేవునికి ఏం మేలు చేశాడని చెప్పేసి అన్న మాట అంటూ ఉంటారు. కానీ జాగ్రత్తగా గమనించండి, దేవుడు మేలు చేశాడు అనే దానికంటే ముందుగా నువ్వు బ్రతుకున్నది ఎవరి వల్ల అంటారు? దేవునికి స్తోత్రం. దేవుని వల్ల కాదా? ఆయన నీకు ఆయుష్ను, ఆరోగ్యమునిచ్చిన దేవుడు నిలబెట్టాడు కదా. అందుకొరకైనా సరే నువ్వు దేవునికి కృతజ్ఞుడమై ఉండాలి. ఎందుకంటే లోకంలో అనేకులు బలహీనతల ద్వారా, రోగము ద్వారా, బాధ ద్వారా, అప్పు ద్వారా, ఆర్థిక సమస్యల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. కానీ నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. మరి కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా వద్దా? చెల్లించాలి. కనుక ప్రభు ఎదుట మనం ఇంకొంచెం మనం ముందు కొనసాగుదాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నా పైన నీకింత దయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నా పైన నీకింత దయా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నా పైన నీకింత దయా. లోకం నాదని అందరూ ఉన్నారని తలచి మై మరచి భ్రమచానయ్యా. లోకం నాదని అందరూ ఉన్నారని తలచి మై మరచి భ్రమచానయ్యా. అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా, నన్ను విడువబోకుమా మెస్సయ్యా. అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా, నన్ను విడువబోకుమా మెస్సయ్యా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నా పైన నీకింత దయా. బలము లేదని, బలగం లేదని, బలహీనుడని ఏది రాదని, బలము లేదని, బలగం లేదని, బలహీనుడని ఏది రాదని అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్యా. నీ కృప ఉంటే చాలు మెస్సయ్యా. అందరూ
నన్ను అన్నారు ఓ యేసయ్యా, నీ కృప ఉంటే చాలు మెస్సయ్యా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నా పైన నీకింత దయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నా పైన నీకింత దయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు తన ప్రేమను ఎంతగా చూపించాడంటే, నీవు నేను మనమందరము ఆయనకు దూరం అయిపోయినా, ఎందుకు పనికిరాని వారమైనా, కనీసం ఆయనను మనము స్తుతించగలిగిన అర్హత కూడా లేనటువంటి మనల్ని దేవుడు పిలుచుకొని ప్రేమించి ఆదరించి తన ప్రాణాన్ని త్యాగం చేస్తే, ఆ ప్రాణత్యాగము చేసిన దేవుణ్ణి మరిచి ఈ రోజున సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన సమయం. ఈ పునరుద్ధాన దినమున దేవుని దగ్గర నువ్వు నిలబడవలసిన సమయం. ఈ రోజున లోకం నాది, లేకపోతే ఈ బంధువులందరూ నావారే, వీరంతా నావారు అంటున్నావు. కానీ ఈనాటి దినాల్లో కనబడుతున్న ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో, అది వస్తే నీ బంధువు చూడడానికి లేదు, నీ రక్త సంబంధాలు చూడడానికి లేదు. చివరికి నిన్ను నీవే మరిచిపోయేంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి ఇప్పుడున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో నిన్ను చూసేది ఎవరో తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను లేవనెత్తిన నజరేయుడైన యేసు తప్ప మరెవ్వరు కూడా నిన్ను చూడలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయం ఇంకా మనం ప్రభు కొరకు మరి ఇంకొక పాట పాడుకొని మనం ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మనే మనకు సహాయం చేయనట్లుగా మనము ముందుకు కొనసాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడచి నేను ఉండాలేనయ్యా, నా మంచి యజమానుడా. క్షణమైన ఇలాలో బ్రతుకాలేనయ్యా, ప్రియమైన ఆత్మీయుడా. నిన్ను విడచి నేను ఉండాలేనయ్యా, నా మంచి యజమానుడా. క్షణమైన ఇలాలో బ్రతుకాలేనయ్యా, ప్రియమైన ఆత్మీయుడా. ఆరాధింతును ఆరాధింతును యేసయ్యా, నా రాజ దైవం నీవే యేసయ్యా. ఆరాధింతును ఆరాధింతును యేసయ్యా, నా రాజ్య దైవం నీవే యేసయ్యా. నిన్ను విడచి నేను ఉండాలేనయ్యా, నా మంచి యజమానుడా. క్షణమైన ఇలాలో బ్రతుకాలేనయ్యా, ప్రియమైన ఆత్మీయుడా. లోకాశలు నన్ను లాగినప్పుడు నా చేయి విడువకు యేసయ్యా. లోకాశలు నన్ను లాగినప్పుడు నా చేయి విడువకు యేసయ్యా. నీ
నీతో నేనుంటానేసయ్యా, నీతో నేనుంటానేసయ్యా. ఆరాధింతును ఆరాధింతును యేసయ్యా, నా రాజ దైవం నీవే యేసయ్యా. ఆరాధింతును ఆరాధింతును యేసయ్యా, నా రాజ దైవం నీవే యేసయ్యా. నిన్ను విడచి నేను ఉండాలేనయ్యా, నా మంచి యజమానుడా. క్షణమైన ఇలాలో బ్రతుకాలేనయ్యా, ప్రియమైన ఆత్మీయుడా. తెలిసి తెలియక నే చేసిన తప్పులు మన్నించు నా యేసయ్యా. తెలిసి తెలియక నే చేసిన తప్పులు మన్నించు నా యేసయ్యా. నీ మాటేనే నీ మాటేనే వింటానేసయ్యా. ఆరాధింతును ఆరాధింతును యేసయ్యా, నా రాజ దైవం నీవే యేసయ్యా. ఆరాధింతును ఆరాధింతును యేసయ్యా, నా రాజ దైవం నీవే యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభు సంధానంలో మనం విజ్ఞాపన చేద్దాం. విజ్ఞాపన ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడే మనందరి జీవితాలను తన ఉన్నతమైనటువంటి రాజ్యములో తన యొక్క సంద్రములు మనల్ని కాచి కాపాడి క్షేమమును దయచేయనట్లుగా, కృప వెంబడి కృపను దేవుడు చూపించినట్లుగా ప్రార్థన పూర్వకంగా ఆరాధనలోనికి మనం వెళ్దాం. కృపగల తండ్రి, దయగల రాజా, ఈ రోజున నువ్వు నాతో మాట్లాడండి ప్రభువా. నువ్వు పలికితే నా జీవితాలు ఫలవంతంగా మార్చబడతాయి. నీ మాట వినిన తోడనే నా బ్రతుకులు మార్చబడతాయి. నీ మాటను వినటానికి ప్రభువా అనేక మార్లు నేను చెవులు మూసుకున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ రోజున నా చెవులకు పట్టిన తుప్పును తీసివేసి నీ మాట వినుటకు నాకు నేర్పించావయ్యా. ప్రతి పరిస్థితిని కూడా ప్రభువా నాకు అనుకూలంగా మార్చిన గొప్ప దేవుడు. అనేక మార్లు నేను పడిపోయినప్పుడు, అనేక మార్లు నేను తప్పిపోయినప్పుడు నీ దక్షిణ రక్షణ హస్తం నన్ను నిలబెట్టింది ప్రభువా. నాకు సహాయం చేసింది తండ్రి. ఈ దినమున ప్రభువా నీ సన్నిధానంలో నేను ఈ విధముగా చేరి నీ నామమును స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. నాతో కలిసి ఏకీభవిస్తారా? మన కన్నీరు తొడగలిగిన దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. మన బ్రతుకులో సమాధానము కోల్పోయి, మన బ్రతుకులో వేదనతో రోధనతో చీకటి అలుముకున్న పరిస్థితులు మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని చూసిన దేవుడు ఈ రోజున లేవనెత్తి నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకాలం మనుషుల యొక్క నీడను మనం విశ్రమించాం, కానీ ఈ రోజున దేవుడే నీకు ఆశ్రమై ఉన్నాడు. ఈ రోజున దేవుడే నీకు నాకు తోడుగా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు, ఆదరించే దేవునిగా ఉన్నాడు. కనుక అలాంటి దేవుడిని ఒక్కసారి మనము స్మరణకు తెచ్చుకుందామా? దేవా నాతో మాట్లాడమని కోరుతూ ఉన్నా. అయ్యా, నా హృదయంతో మాట్లాడండి అయ్యా. చీకటి అలుముకున్న నా జీవితాన్ని ప్రభువా ఈ రోజున నీ వెలుగులు నింపండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ లార్డ్ జీసస్, పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం నాయన. నీ అభిషేకం మాపై కుమ్మరించండి ప్రభువా. దయగల తండ్రి నీకే వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము? ఎంత పాడినా తనివి తినరయ్యా, ఎంత పొగిడినా తక్కువే ప్రభువా. కలములు రాయలేని ప్రేమ,
కవితలతో వివరించలేని త్యాగం. నీ ప్రేమ గొప్పది ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను తండ్రి. నా సమాధానకర్త నీ చేతికి ప్రభువా తండ్రి నా జీవితాలు అప్పచెప్తున్నా. మా సమాధానకర్త నీ చేతికి మా జీవితాలను అప్పచెప్తున్నామయ్యా. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవా నీ చేతికి మా జీవితాలను అప్పచెప్తున్నామయ్యా. దేశములు స్వస్థత లేకుండా ప్రభా తిరుగులాడు వారు అనేకులు కనబడుతున్నారయ్యా. భయంకరమైన విపత్తుల్లో ప్రభా కూరుకుపోయిన వారు ఉన్నారు. క్వారంటైన్ లో ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డలు తండ్రి లేవనెత్తండి అయ్యా. మా దేశం పని యొక్క ఆత్మను కుమారింప చేసి స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవాని కార్యము జరిగించమని కోరుతున్నాము తండ్రి. అద్వితీయుడా ఆశ్చర్యకరుడానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి ప్రసన్నతను నిలబెట్టండి ప్రభువా. ఘనమైన కార్యాలు జరిగించడయ్యా. నీ చేతి నీడలో నన్ను దాచినావు ప్రభువా. నీ చేతి నీడలో నాకు ఆశ్రయము దొరికిందయ్యా. యేసయ్యా నేను మనుషుల నీడను విశ్రమించినప్పుడు, మనుషుల నీడకు నేను వెళ్ళినప్పుడు అది అస్థిరమని ఎరుగక ఆ యొక్క తండ్రి పాపపు నీడలో కూరుకుపోయి చివరికి మరణానికి దాసునైపోయానయ్యా. నీ చల్లని రెక్కల నీడల క్రింద నేను విశ్రమించేలా చేసావయ్యా. Glory to God, Jesus, in the name of Jesus. యేసయ్యా నీ నామమును బట్టి ఆరాధించు వారి మధ్య ఉంటారని సెలవిచ్చిన దేవుడు. నీ నామమును బట్టి ఆరాధించు వారి మధ్య ఉంటారని సెలవిచ్చిన దేవుడు ప్రభా. మేము కుటుంబముగా ఇద్దరమును కలిసినాం తండ్రి. ఈ రోజు నీ లైవ్ ద్వారా ప్రభా వేల కొలదిగా చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు యేసు నామములు నీ అభిషేకము చేత నింపబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాతో మాట్లాడండి అయ్యా, మాతో మాట్లాడండి అయ్యా. ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభువా. ప్రతి హృదయము తన యొక్క ఆత్మతో నింపబడాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రము నాయన. ఈ అభిషేక ఆదివారపు దినమున మీ పరిశుద్ధాత్మ సంచారము మా మధ్య జరుగుతుండగానే మా జీవితాలు ప్రభు మార్చబడాలి తను. ఇంకా ప్రభుని తెలియని వారు, విరోధముగా జీవిస్తున్న వారు మారు మనస్సు అనుభవంలోనికి వచ్చినట్టు కృపను దయచేయమని కోరుతూ ఉన్నాం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. సర్వశక్తిమంతుడా నీ చేతికి మా జీవితాలను అప్పచెప్పుతూ ఉన్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ చేతికి మా జీవితాలను అప్పచెప్తున్నానయ్యా. ఈ లైవ్ లో నాతో కలిసి ఏకీభవిస్తున్న వారు, ఈ యొక్క మాటలు వింటున్న వారు నిశ్చయముగా దీవించబడుదురుగాక, నిశ్చయముగా ఆశీర్వదించబడుదురుగాక. ఓ లార్డ్ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం నాయన, యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రము నాయన, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియా పరలోకపు తండ్రి, జాలిగల నాయనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా నీ నామను మహిమపరిచి ఉన్నాం. తిరిగి ప్రభా కొద్ది నిమిషాలను మాటలు వినబోతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సును మీరు మాకు దయచేసి నీ ఆత్మ సంచారం ఈ ప్రదేశం అంతా కూడా ప్రభు నిలబెట్టి నడిపించి సహాయం చేయమని, నీ రక్షణ హస్తము తోడుగా ఉంచి నీ నీడలో మేము నిలబడినట్లు కృప దయచేయమని కోరుతూ మీరే బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ముందు కొనసాగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. చూస్తున్న మీ అందరికీ, లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నిజముగా ఈ రోజున మనం ఈ విధంగా నిలబడి ఉన్నామంటే అది దేవుని మహాకృప, దేవుని యొక్క ప్రసన్నత ఈ రోజున మనం అనుభవించే వారిగా ఉండాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి నువ్వు ఎరగగలిగితే ఈ రోజున ఆయన నీడలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, రక్షణ నువ్వు చూడగలుగుతావు. ఈ రోజున చాలా మంది జీవితాలు రక్షణ అనే నీడ కిందికి రాలేక
సంతోషము సమాధానము నింపబడిన ఆశ్రమి కిందికి రాలేక, మనకు తోడుగా ఉండే ఆ తోడు దగ్గరికి రాలేక మనుషుల సహాయాన్ని వెతుకుతూ వెళ్ళిపోతున్నాం. మనుషుల నీడ లేకపోతే మనుషుల తోడు అది కొద్ది కాలమని ఎరగని మానవుడు ఎవరో ఏదో చేస్తారని పరిగెత్తడం ప్రారంభించాడు. ఈ పునరుత్థాన దినమున ప్రియ సహోదరి సహోదరుడా, లేఖన భాగాలు మనం చూసినప్పుడు ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం మనం చదవగలిగితే చూద్దామా? దయచేసి నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లేఖన భాగములో నుండి యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనము చదువుకుందామా? నేను చదువుతూ ఉంటాను, నాతో కలిసి ఏకీభవించి చూడండి. దేవుని యొక్క మాటను శ్రద్ధగా విందాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటున్న మాట ఏంటో తెలుసా? నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఆయన చేతి నీడలో మనం దాచి ఉన్నాడంట. ఎక్కడ దాచాడండి? చేతి నీడలో. ఈరోజు చాలా మంది రక్షించగలిగిన చేతి నీడలోనికి రాలేక పాపపు పడిగ నీడలో ఉండిపోయి పతనమైపోతున్నారు. పాపపు పడిగ నీడలో అయిపోతూ ఉన్నారు. మన రక్షణకర్తయగు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? నీ నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. నువ్వు పలుకుతున్న మాట శ్రేష్టమైనది. దేవుని ఎదుట నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట, అడుగుతున్నటువంటి అవసరత, నువ్వు కోరుకుంటున్నటువంటి ఆశ ఏదైతే ఉన్నదో అది ప్రభువు పేరిట ఆయన నామమును బట్టి అడగగలిగితే ఆయన నీడలో నిన్ను ఉంచాలని దేవుడు ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. ఈ రోజున మానవుడు యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు మనిషి యొక్క నీడ కిందికి వెళ్ళాలనుకుంటున్నాడు. మనుషుల సహాయం వ్యర్థమని బైబిల్ చెబుతుంటే ఇంకా మనిషిని నమ్మి ఆ మనిషి కింద ఆ మనిషి నీడలో విశ్రమించాలని వెళ్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్న మాట, మా దినములు నీడవలే ఉన్నవి. ఎలాగున్నాయండి? నీడవలే ఉన్నవి. మనం గతించిపోయే వారం. మనం ఇక్కడ మనం స్థిరంగా ఉండేవాళ్ళం కాదు. ఇది మన దేశము కాదు, ఇది మన ఊరు కాదు. మన దేశము పరలోకం. మనం వేరే దేశం నుండి ఇక్కడికి వలస వచ్చిన వారం. ఇది నాకు స్థిరము అని చెప్పడానికి ఈ లోకములు ఎవరికి అధికారం లేదు. ఏదో ఒక రోజున మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే. మనం విజిటర్స్ మాత్రమే. ఇది నీ సొంతం అని చెప్పుకోవడానికి ఏది ఇక్కడ లేదు. ఇక్కడ అంటున్న మాట ఏదో తెలుసా? మన దినములు నీడవలే. ఎండ వచ్చినప్పుడు నీడ కనబడుతుంది, ఎండ పోయిన తర్వాత నీడ కనపడదు. అలాగే నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో, నా వారు అని చెప్పేసి వారిని వారిని నమ్మి వారితో పాటు నువ్వు వెళుతూ ఉన్నావో, ఏదొక రోజున వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నీడవలే గతించిపోతారు. అప్పుడు చివరికి మరల నువ్వు ఒంటరివే. జాగ్రత్తగా గమనించండి దేవుడి యొక్క మాటలు. నువ్వు ఒంటరివి కావద్దని దేవుడు ఏమంటున్నాడు? తన చేతి నీడలో నిన్ను దాచుకుంటే ఆశ్రయం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి లోకముకు వైపు చూస్తున్నావు బిడ్డ. నువ్వు లోకాశల వైపు ఎందుకు చూస్తున్నావు? లోకంలో ఉన్న వారి మీద ఎందుకు ఆశ పెట్టుకుంటున్నావు? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనములో మా నీడ అంతయు అస్థిరము, మా కాడ ఏముందయ్యా అని చెప్పి వారు అంటున్నా, అయ్యా మీరు గొప్పోలయ్యా, నీ బాంచనయ్యా, నీ చేతుల కాడ ఉంటామయ్యా, నీ మోచేతి నీళ్ళు తాగుతామయ్యా, నీ పాదాల దగ్గర ఉంటామయ్యా అని మనుషుల దగ్గర పోయి మనుషుల పాదాలు పట్టుకునే నీవు, దేవుడు అంటున్నాడు రా
నువ్వు నా పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నా గుండెల్లో నిన్ను హత్తుకుంటాను, నా చేతి నీడలో నీకు ఆశ్రయములు కలగ చేస్తాను, అరచేయంత మేఘము పెట్టి నేను కాపాడుకుంటాను అని చెప్పి దేవుడిని తెలియపరుస్తుంటే, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బను తగలకుండా ఆయన నిన్ను కాపాడుతానంటుంటే, కాపాడుతానన్న దేవుని దగ్గరికి రాకుండా నువ్వు వద్దు వెళ్ళిపో, మా నీడ అస్థిరమో చెప్పిన మన దగ్గరికి పరిగెడుతున్నాం అంటే ఎంత మూర్ఖంగా మనం ప్రవర్తిస్తున్నామండి ఈనాటి దినాల్లో. ఒకసారి ఒక సర్పము ఒక కప్ప నీడ కోసం వెళ్తున్నాయంట. ఈ వేసవి కాలంలో ఈ రెండు నీడ కోసం పరిగెడుతూ ఉన్నాయి. వేటి కోసం అండి? నీడ కోసం పరిగెడుతున్నాయి. పాము ఒకవైపు నుంచి నీడ కోసం పరిగెడుతూ కొస తోక మీద లేసి ఎక్కడైనా నీడ ఉందేమో అని చెప్పి తిరిగి చూస్తుందట. కప్ప కూడా నీడ ఎక్కడ దొరుకుద్దేమో అని చెప్పి కన్నులెత్తు చూస్తుంది, కానీ ఎక్కడా వాటికి నీడ దొరకట్లేదు. అయితే కొద్దిసేపటి తర్వాత పాము ఒక దగ్గరికి వచ్చినాయి, కప్ప కూడా ఒక దగ్గరికి వచ్చేది. జాగ్రత్తగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, పాము చక్కగా లేచి నీడ కోసం చూస్తూ ఉండగా కప్పకి కొంచెం నీడ కనిపించిందట. ఎంత కనిపించింది? కొంచెం నీడ కనిపించింది. ఆ నీడ కిందికి వద్దామని త్వరితముగా వచ్చేసి కొంచెము కనబడుతున్న నీడ కిందికి వచ్చేసి, అబ్బా నాకు నీడ దొరికింది అని చెప్పేసి అని అలసట తీర్చుకొని చూడగా, ఆ ఇసుకలో పాకి 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 వేడికి తట్టుకోలేక కోపముతో రౌద్రముతో నీడ లేక అల్లాడిపోతున్న పాముకు ఆహారముగా ఎవరు దొరికారు? ఇప్పుడు కప్ప దొరికింది. నీడ కోసం వెతుకుతూ ఉన్నారు ఇద్దరు. నీడ కోసము వెతికారు. చివరికి ఆ నీడ వారికి శాపంగా మార్చబడుతుందని అనుకోలే. ఈ కప్ప అనుకుంది నాకు నీడ దొరికిందని చెప్పేసని అది ఏ నీడో తెలుసుకోకుండా వెళ్ళిపోయి ఆ నీడలో అలా కళ్ళు మూసుకొని సేద తీరుతున్న సమయంలో పాము ఆకలితో కోపముతో ఉండిపోయింది. నీడ లేక అల్లాడిపోతూ ఉంది, విసుకొచ్చేసింది. ఇంకెంత కాలం నేను ఈ నీడ కోసం పరిగెత్తాలని చెప్పేసని అది చూస్తున్న సమయంలో ఆకలి బాగా అవుతూ ఉండగా, నేను ఒకవేళ అమాంతం దిగి పట్టుకుంటే అది పారిపోయిద్దామని చెప్పేసానని అది నెమ్మదిగా నీడ పోకుండా చిన్నగా కిందికి వస్తూ చివరికి కప్పను మింగేసింది, తినేసింది. ఈ రోజున నీవు కూడా ఈ నీడ నాకు చాలా ఆశ్రయాన్ని కలుగ చేస్తుంది, ఈ నీడ చాలా మంచిగా ఉంది, ఈ నీడ కింద నేను ఉంటే బ్రతుకుతానని చెప్పేసరి భ్రమపడుతున్నావేమో. నీ భ్రమలో నుంచి బయటికి రా. నా దేవుడిని మాట్లాడుతుంది, నీవున్న నీడ పాపపు పడిగ నీడ. ఆ నీడల్లోనికి వెళితే బిడ్డ జాగ్రత్త, ఏదొక రోజున నేను తినివేసే పాములు ఉంటాయి, నేను తినివేసే క్రూర మృగాలు ఉంటాయి. ఈ లోకపు పాపపు నీడ నిన్ను భయంకరమైన విపత్కరమైన పరిస్థితులకు తీసుకుని వెళ్ళబోతూ ఉంది. ఆశ్రయము కలగ చేసే దేవుని రెక్కల చాటు నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. ఆశ్రయం కోసం పరిగెడుతున్నావు, లోకములో పరిగెడుతున్నావు. చివరికి నీకు దొరికేది విషపు నీడే తప్ప నీకు ఆశ్రయము కలగ చేసే నీడ కాదన్న సంగతి ఎరిగి జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనం ఆయనను అనుసరించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లైవ్ ద్వారా వింటున్నప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను వినాలి. ఎందుకో తెలుసా? ఈ విపత్కరమైన పరిస్థితులలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది ఆకతాయిలు వారికి ఉన్నటువంటి ఆ బలహీనతను అందరికీ పోయటం ప్రారంభించారు. కొంతమంది సహాయాలు చేస్తున్నారు, సంతోషం. సహాయం చేస్తున్న వారికి నెగ్నెస్ట్ కాదు, సహాయం చేస్తున్న వారిని దేవుడు ఇంకను దీవించి ఆశీర్వదించి అనేకులకు మేలు చేయుటకు వారిని లేవనెత్తునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఎంతగానో నేను మిమ్మల్ని బట్టి సంతోషపడుతున్నాను. మేలు చేయనెరిగి ఉండి మేలు చేయని వానికి పాపము వచ్చునన్న మాటలను బట్టి నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. ఏంటంటే, ఈరోజు మేలు చేయటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అనేకులకు ఆహారం పెట్టడం దేవుడికి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అయితే ఈనాటి దినాల్లో ఏ నీడ నీకు కావాల్సి వచ్చింది? దేవుని నీడనా లేకపోతే మనుషుల నీడనా? మనుషుల నీడ ఏదో ఒక రోజున నీకు సర్పమై కాటు వేస్తుంది, కానీ దేవుని నీడ నేను ఉన్నత పరిస్థితుల్లోనికి నడిపిస్తూ ఉంది. ఒక్కసారి దేవుని యొక్క మాటలు చూడగలిగితే యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయంలో అక్కడ ఒక మంచి మాట దేవుడు మనం తెలియపరుస్తూ ఉన్నారు. 30వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామా ఒకసారి. 30వ అధ్యాయము 2వ వచనం.
ఇక్కడ చక్కటి మాట దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. చదువుకున్నట్లయితే 30వ అధ్యాయం 2వ వచనం, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణ చొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఇక్కడ ఏమంటున్నారు? వారు నా నోటి మాటను విచారణ చేయక, దేవుడు చెబుతున్న మాటను విచారణ చేయట్లే, ఏది మంచి ఏది చెడు అని చెప్పేశారు. అరే బాబు, ఐగుప్తులో నీకు ఏమీ లేదురా, ఐగుప్తులో మొత్తం నీకు శ్రమేరా, వద్దు అని చెప్పేసి అంటున్నా కూడా వినం. వినక ఎక్కడికి వెళ్ళిపోయారంట? వరలా ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకోవటానికి వెళ్ళారంట. ఎక్కడికి? మళ్ళీ అదే బందిఖానా. ఆ బందిఖానా నుంచి దేవుడు నిన్ను విడిపించి సంరక్షించి పోషించి బయటికి తీసుకొని వచ్చి పాలు తెరలు ప్రవహించే దేశానికి నేను నడిపించాలనుకుంటే మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామట? అదే ఐగుప్తునికి వెళ్ళిపోతున్నామట. ఎంత మూర్ఖతరం వారమండి మనము. దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. సహోదరుడా, సహోదరి, దేవుని చేత అభిషేకించబడిన నీవు విచారణ చేయాలి. ఏది మంచి ఏది చెడు నువ్వు తెలుసుకోవాలి. ప్రభు యొక్క రాకడ కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, అభిషేకంతో నింపబడగలిగితే పరిశుద్ధాత్మ నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ తెలుసా? అక్కడ మాట, వారు నా నోటి మాటను విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడ. ఏ నీడండి? ఐగుప్తు అనగా శ్రమల కొలిమి, శ్రమలు, ఇబ్బందులు, బందిఖానా నీడ కిందికి వెళ్ళిపోయి అక్కడ శరణొచ్చి ఐగుప్తునకు ప్రయాణము చేయటానికి వెళ్తున్నారంట. ఎంత భయంకరమైన పరిస్థితులండి. దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఏంటో తెలుసా? ఐగుప్తు నీడను శరణొచ్చడానికి వెళుతున్నా, ఐగుప్తు బలాన్ని చూడడానికి వెళుతున్నా, ఐగుప్తులో ఉన్నటువంటి స్థితిని చూడడానికి వెళుతున్నా. ఒకప్పుడు ఐగుప్తు నుంచి కాదా నువ్వు వచ్చింది? శ్రమల కొలుమి నుంచి కాదా దేవుడు నిన్ను బయటకు తీసుకొని వచ్చింది? ఇబ్బంది కొలుమి నుంచి కాదా దేవుడు నిన్ను బయటకు తీసుకొని వచ్చింది? నువ్వు ఏడుస్తుంటే, దుఃఖపడుతుంటే, రోదన చెందుతుంటే నీ యొక్క బలమంతా కూడా అక్కడ వారు ఉపయోగించుకొని దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా వారిని ఆరాధించేలా చేసుకొని చివరికి నిన్ను పిప్పి చేసి పిండి చేసి ఎందుకు పనికిరావని వదిలిపెట్టేసినప్పుడు అప్పుడు ఫరో బలం ఏమైపోయింది? ఐగుప్తు బలం ఏమైపోయింది? నిన్ను వాడుకున్నారు, వదిలిపెట్టేశారు. ఆశ్రయం ఇచ్చిన వారిని తొక్కివేశారు, నీకు ఆశ్రయమే లేకుండా చేశారు. అనాథమై తిరుగుతున్నప్పుడు యెహోవా కన్నులు నేను చూశాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన కన్నులు నేను చూశాయి, చూసి వదిలిపెట్టలే, చూశాయి. నిన్ను లేవనెత్తి తన అరచేతి నీడలా చూడుము, నా అరచేతులను చెక్కుకున్నానని చెప్పి దేవుడు నిన్ను వాడుకున్నాడు. ఆయన నీడ కిందకి నేను తీసుకుని వచ్చాను. అందుకే యెషయా 49:2 అన్నాడు, తన చేతి నీడలో నిన్ను దాచుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ దాచుకున్నాడండి? చేతి నీడలో నేను దాచుకున్నట్లుగా దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నువ్వు ఈ ఫరో బలము చేత లేకపోతే ఫరో నీడకు నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? అయ్యో, నేను తప్పు చేశానేమో అని సిగ్గుపడే స్థితికి నువ్వు వచ్చావు. నిజమంటారా కాదంటారా? లేఖన భాగంలో చూద్దామా? యెషయా గ్రంథం 30:3 అంటున్నాడు, ఫరో వలన కలుగు బలము నీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలిగెను. మంచిదని పోయావు కదా, ఐగుప్తులో బలం ఉంది అని చెప్పేసి పోయావు కదా, ఐగుప్తు బలం గొప్పదని చెప్పి పోయావు కదా, అక్కడ అందరూ నావారని చెప్పి పోయావు కదా, లోకములో ఉన్నందరూ నావారని చెప్పి పోయావు కదా, భ్రమపడ్డావు. ఇప్పుడు ఏమైపోయావు? అవమానం పొందావు, సిగ్గుపడిపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలుని బైబిల్ చెబుతూ ఉంది. ప్రియ సంగమా, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఏంటో తెలుసా? ఈ రోజున వాటి వలన నువ్వు అవమానం పొందే స్థితి వచ్చేసింది, వాటి వలన నువ్వు సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. కనుక మరలా లోకం వైపు చూడక ప్రభు వైపు చూస్తూ నీ ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తటానికి ప్రభువు కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నీకు ఏ నీడ కావాలి? పాపపు నీడనా, ఐగుప్తు నీడనా, లేకపోతే యేసయ్య ఇచ్చే శ్రేష్టమైన నీడన? ఆ నీడలో, యేసయ్య ఇచ్చే శ్రేష్టమైన నీడలో ఆశ్రయం నీకు ఉంటుంది. యేసయ్య ఇచ్చే నీడలో నీకు స్వస్థత ఉంటుంది. యేసయ్య ఇచ్చే నీడలో నీకు ధన్యత ఉంటుంది. యేసయ్య ఇచ్చే నీడలో నీకు ఆశీర్వాద ఆహారము దొరుకుతుందంట. లేఖన భాగంలో చూసినప్పుడు అక్కడ అంటున్న మాట, కీర్తన 118:8-9 అక్కడ అంటున్న మాట, మనుషులను రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి, ఇప్పుడు ఐగుప్తు బలాన్ని నమ్మావు, ఐగుప్తు రాజులు నమ్మావు, ఐగుప్తులను వారిని నమ్మావు, చివరికి అవమానం పొందావు. ఏం లాభం అండి?
దేవుడు పదే పదే తన సేవకుల ద్వారా నీతో తెలియపరుస్తున్న మాట, లోకం వద్దు నానా, లోకాన్ని నమ్మద్దు, లోకంలో ఉన్నవారు మన వారు కాదురా నాన్న, లోకంలోనికి వెళ్ళకు నాన్న అని చెప్పేసి అని ఎంతగానో బుజ్జగించి నిన్ను ఓదార్చి, నిన్ను బలపరిచి నడిపించి, ఇగో యేసయ్య నీకు తోడు, ఆయన నీడ కిందకి నువ్వు రా అని చెప్పేసి అని చేతులు చాపి నీ కొరకు ప్రార్థన చేస్తూ నిన్ను పిలిచినా ఆయన దగ్గరికి రాక ఇంకా లోకాన్ని చూసి భ్రష్టుడవైపోయావా? ఇప్పుడైనా సరే దేవుడి చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి ఏం కలుగజేస్తున్నానంట? విశ్రాంతి కలుగ చేస్తున్నాను. ఇప్పుడు యెహోవా ఆశ్రయం ఇచ్చే నీడ కిందకి నువ్వు రా. ఈరోజున పాపము శాపమైన నీడలో ఉన్నావా? అయితే పతనమైపోతావు, జాగ్రత్త. సర్పపు నీడలో ఉన్నావా? పతనమైపోతావు, జాగ్రత్త. ఇక్కడ అంటున్న మాట 30వ అధ్యాయం 2-3 వచనాల్లో, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఇక్కడ అంటున్న మాట ఇంకోటి తెలుసా? ఫరో వలన కలుగు బలము నీకు అవమానము. రెండవది, ఐగుప్తు నీడను శరణజొచ్చటం వలన సిగ్గు. అవమానము, ఇంకేమొచ్చింది? సిగ్గు. 2. అసలు నువ్వు అవమానం పొందకుండా ఉండాలనే కదా నీ అవమానకు ప్రతిగా రెట్టింపు గర్ద దయచేయటానికి యేసయ్య నా ఆశని కిందికి రా చెప్పి నేను పిలిచాడు. తన నీడ కిందికి రమ్మని నేను పిలిచాడు. ఎవరు లేక ఒంటరివై ఏడుస్తున్నప్పుడు, ఎవరు ఆదరించి వారు లేక ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచి ఆయన ఆశని కింద నేను ఉంచలేదా? ఆయన చల్లని మేఘం కింద నేను దాచుకోలేదా? నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన నీతో పాటు రాలేదా? వచ్చినప్పుడు ఎందుకు ఆయనను వదిలిపెట్టి వచ్చావు? దేవుడు అంటున్న మాట ఏదో తెలుసా? ఈ రోజున ఆయన కొరకు నువ్వేం చేయాలా? నిలబడాలి. స్థిరత్వం లేకపోతే పెరికి వేయబడతావు. చివరికి ఎవరికి కూడా నువ్వు అవసరం లేనివాడిగా నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఒక్కరికే అవసరం. స్థిరత్వం లేకపోతే నువ్వు ఒక్కరికే అవసరం. ఎవరికంటే సాతానుగాడికి. వాడు నిన్ను పిండి చేసి పిప్పి చేసి నిన్ను బలహీనతలకు గురి చేసి ఎవరి దగ్గరికి రాకుండా పురుగులు పట్టి వాళ్ళలాగా చేసేసి చివరికి ఒక అనాథగా నిన్ను వదిలిపెట్టేస్తాడు. కానీ దేవుడిని అలాగా అనాథగా వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను బలపరిచేవాడు. దేవుడు కృంగిన వారిని సైతం లేవనెత్తుటకు సమర్థుడు. ఈరోజు ఆయన నీడ నీకు ఆశ్రయాన్ని కలుగ చేస్తుంది. లేఖన భాగంలో మరొకొంచెం ముందుకెళ్తే కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మంచి మాట దేవుడు మనం తెలియపరుస్తున్నాడు. చదువుకుందామా? 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మంచి మాట దేవుడు మనం తెలియపరుస్తున్నాడు. ఒకడు తన కనుపాపమును కాపాడుకున్నట్లు నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడి నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటున్నాడు. ఇప్పుడు అవమానం పొందాం, సిగ్గు పొందాం. ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? దేవుడు గుర్తుకొచ్చాడు. ఇంతకాలం ఎవరు రాలేదు గుర్తుకు? దేవుడు గుర్తుకు రాలే. ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? దేవుడు గుర్తుకొచ్చాడు. ఎందుకు? మనిషికి ఉన్నటువంటి స్థితి అంటే తెలుసా? జబ్బు వచ్చినప్పుడో డబ్బు పోయినప్పుడో దేవుడు గుర్తుకొస్తాడు. ఎందుకు? అన్ని పోయినాయి కదా, అన్ని కోల్పోయాం కదా. అన్ని కోల్పోయిన తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు. ఇప్పుడు మనుషులు నమ్మి పోయిన వాళ్ళు ఇప్పుడు సిగ్గుపడి అవమానం పొంది, అయ్యా నీ రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగ చేయదేవా, ఇక నువ్వే నాకు దిక్కు. ఎంత భయంకరమైన పరిస్థితులండి. అయినను నీ దేవుడు నిన్ను వదిలిపెట్టువాడు కాదు. ఆఖరి క్షణం వరకు నిన్ను కాపాడే దేవుడు మన యేసయ్య. ఆఖరి క్షణం మటుకు మరణపు పొలి మేరకు నువ్వు చేరేంత వరకు కూడా దేవుడు నిన్ను కాపాడటకు సమర్థుడు. ఆయన వైపు చూస్తే, ఆయనను వెంబడిస్తే, ఆయనను బట్టి నువ్వు నడిస్తే లేఖన భాగాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ రోజున ఇక అంటున్న మాట తెలుసా? నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుమని చెప్పి నువ్వు ప్రాధేయపడగలిగితే, అయ్యా నేను మనుషులను నమ్మి మోసపోయానయ్యా, మనుషులను నమ్మి అవమానం పొందానయ్యా, మనుషులను నమ్మి నేను సిగ్గుపడ్డానయ్యా, ఇప్పుడు నాకు ఈ అవమానము తగలకుండా నీ రెక్కల కింద నాకు ఆశ్రయము దయచేయి. గొప్ప రాజా, నువ్వు మహనీయుడు అని నీ దగ్గర నేను వేడుకుంటున్నానయ్యా అని చెప్పి కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే, పాప క్షమాపణ నిమిత్తమే నువ్వు వేడుకొనగలిగితే, పశ్చాత్తాప పడగలిగితే, నిజ దేవుడు సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు క్రీస్తు అని చెప్పి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనగలిగితే, నిశ్చయముగా నీ ప్రార్థన వినటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు.
నిశ్చయముగా నీ ప్రార్థన విని నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. సేవకుడా, కొన్నిసార్లు అనేక సార్లు నీ మీదకి విపత్కరమైన పరిస్థితులు రావచ్చు, కానీ నేను విడిచిపెట్టని గొప్ప దేవుడు యేసయ్య ఉన్నాడు కనుక ఆయన కొరకు నడుము కట్టుకొని నిలబడు. దేవుడు నిశ్చయముగా నిన్ను లేవనెత్తుతాడు. నా జీవితంలో నేను అనుభవించిన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకమైన ఉన్నాయి, కానీ అవేవి నన్నేమి చేయలే. ఎందుకో తెలుసా? నా పక్షమునున్నవాడు లోకములో ఉన్న మనకంటే గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మరణాన్ని సైతము ఓడించగలిగిన గొప్ప దేవుడు. నాకెవరు లేరని చెప్పేసి అనుకున్న సమయంలో నా పరమ తండ్రి నా దగ్గరికి వచ్చి నేనున్నాను భయపడకని చెప్పి భరోసా ఇచ్చి ఆత్మీయ కుమారులను, కుమార్తెలను దేవుడు నాకు ఇవ్వటానికి నన్ను ఒక పాత్రగా దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? నేను ఆయన నీడ కిందికి రాగలిగాను గనక. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీడ కిందికి వస్తే మనకు ఆశ్రయం దొరుకుతుందని చెప్పి దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉంటూ ఉన్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్తే అదే కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. చదువుకుందామా? కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే అక్కడ అంటున్న మాట, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారంట. ఇప్పుడు ఎక్కడ ఆశ్రయించారు? వేడుకున్నారు, యేసయ్య రెక్కల నీడ కిందికి వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత మరి ఏం చేశారు? అక్కడ అన్న మాట, అలసిన చోట గొప్ప బండ నీకు తోడుగా ఉంది. ఆ బండ ఎవరు తెలుసా? నజరేయుడని యేసుక్రీస్తే. దాహము కొంటే దాహము తీర్చిన బండ, ఆకలి కొంటే ఆకలి తీర్చిన బండ నీకు తోడుగా ఉంది. ఆయన నీకు ఆశ్రయమిచ్చే కొండగా, ఆశ్రయమిచ్చే బండగా నీకు ఆయన తోడుగా ఉన్నాడు. లేఖన భాగంలో చూసినప్పుడు కీర్తన గ్రంథం 36:7లో నరుని రెక్కల నీరును ఆశ్రయించి ఉన్నారు. యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటున్నాడు. చదువుకుందామా? చదువుకున్న ముందు కొనసాగుదాం. 32వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామా? లేఖన భాగంలో 32వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం, మనుషుడు గాలికి మరుగైన చోట వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోట నీళ్ళ కాలువ వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమంటున్నాడు? అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను నీకున్నదంట. అలసట పుట్టించావు. ఇంతకాలం ఈ లోకంలో తిరిగి 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 అలసిపోయావు, నీడ కోసం తిరిగి తిరిగి విసిగిపోయావు. అయితే అక్కడ గొప్ప బండ నీడ వలె నీకు ఎదురుగా ఉన్నది. ఆ బండే నజరేయుడైన యేసుక్రీస్తు. క్రీస్తు అనే బండ దగ్గరికి నువ్వు వచ్చావు కనుక ఆ నీడలో నీకు ఆశ్రయం దొరుకుతుంది, ఆ నీడలో నీకు నెమ్మది దొరుకుతుంది, ఆ నీడలో నీకు సమాధానము దొరుకుతుంది, ఆ నీడలో నీకు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇహలోక సంబంధమైన దీవెన గురించి నేను మాట్లాడతలే, ఇహలోక సంబంధమైన ఆస్తిపాస్తుల గురించి నేను మాట్లాడతలే. ఆత్మ సంబంధమైన దీవెనను పొందుకోవాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆస్తులు సంపాదించుకోవాలంటే యేసయ్య నీడ కిందికి రా. యేసయ్య నీడ కిందికి వస్తే యేసయ్య నీకు కావలసిన విధముగా, నీకు ఆత్మలో ఆకలి కొని ఉన్నావా, ఆత్మలో దాహం కొని ఉన్నావా, నీ ఆకలి నీ దాహము తీర్చడానికి యేసయ్య కొండలాగా నీకు ఎదురుగా నిలబడ్డాడు, నీకు ఆశ్రయం ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును బయటకు తీసుకుని వచ్చిన తర్వాత వారు దాహము కొనగా బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి. ఆ బండ నజరేయుడైన యేసు. జీవజలపు ఓటలు నీ కొరకు పుట్టించగలిగా, అరణ్యములో నీటి బుగ్గలు పుట్టించుటకు ఆయన సమర్థుడు కనుక ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడ అంటున్న మాట ప్రకారంగా మనం ముందు కొనసాగాలి. అయితే ఇప్పుడు ఈ నీడ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? స్వస్థతలోనికి నడిపిస్తూ ఉంది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే అక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. చదువుకున్న లేఖన భాగంలో నుంచి అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే అక్కడ ఒక మంచి మాట, దేవుని యొక్క ఆత్మ ముందుకు వెళుతూ ఉండగా, చదువుకుందామా? అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ముంచిని. అంటే పేతురులో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు, నీడ, దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉంది. ఆ ఆత్మ నీడ పడ్డ చాలు మా బ్రతుకులు మారిపోతాయని చెప్పేశాను. అందరూ ఆ నీడ దగ్గరికి పరుపుల మీద జనాలు ఆ రోగులను తీసుకొచ్చారంట, మంచాల మీద అనారోగ్యాలను తీసుకొచ్చారంట, శాపగ్రస్తమైన వారిని తీసుకొచ్చి పెట్టారంట. ఆ నీడ పడితే చాలా మా బతుకులు మారిపోతాయని. మరి మనుషుల దగ్గర ఏముందండి? మనుషుల నీడ కిందికి వెళ్తే ఆ మనుషుల నీడ ఏంటంటే ఒక్క పూట నీకు భోజనం పెడతారు, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు పెడతారు. తర్వాత పరిస్థితి ఏంటి?
నా రీసెంట్గా ఒక చిన్న మెసేజ్ నేను ఫేస్బుక్లో చూశాను. ఏంటంటే ఒక పెళ్లి ఇంట్లో 40 మంది ఉన్నారంట. పాపం వాళ్ళు పోషించలేక ఏమైపోయారు, బలహీనులు అయిపోయారు. పోషించలేక పాపం 40 మందిని పోషించడం చిన్న విషయం అండి. 40 మందిని పోషించలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసారని చూశాను. 2 నెలలకే 40 మందిని పోషించలేకపోతే ఎలాగా? అంటే నా ఉద్దేశం ఏంటి తెలుసా? పోషించే లేఖని కాదక్కడ. మనుషుల దగ్గర ఉన్నంత మటుకు పెట్టగలరు, తర్వాత పెట్టలేరు. కానీ మన దేవుని దగ్గర సమృద్ధి ఉంది. మన దేవుని దగ్గర కావలసినంత ఉంది. అది తరగని ఆస్తి. అది ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం. ఈ ఆత్మ సంబంధమైన ఆహారము తరిగిపోదు, కరిగిపోదు. ఇప్పుడు దేవుడు ఆత్మ గనక ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? పేతురు మీదకి వచ్చింది. పేతురు ఆ ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడై ఆత్మ బలముతో ముందుకు కొనసాగుతుండగా ఆ నీడ పడిన వాడు స్వస్థత పొందినట్లుగా చూస్తూ ఉన్నాం అక్కడ. మరి ఈ రోజున ఈ నీడలో ఇంత గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఎందుకు మనుషుల నీడ కిందకి వెళ్తున్నావు? మనుషుల ఆశ్రయం కిందకి వెళ్తున్నావు? దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. మనుష్యుల నీడ ఏదో ఒక రోజున నిన్నేం చేస్తుంది? వదిలిపెట్టేస్తుంది. కానీ దేవుని నీడ నిన్ను నిత్యము నడిపిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నిన్ను ముందుకు నడిపింప చేస్తుంది. ఈ రోజున మనుషులు నిన్ను ఆశ్రయించిన వారు అవమానం పొందారు. మనుషులు నిన్ను ఆశ్రయించిన వారు సిగ్గుపడ్డారు. చివరికి మరలా ఎక్కడికి వచ్చారు? మరలా దేవుని దగ్గరికే వచ్చారు. ఈ రోజున సర్వలోకాన్ని మనం చూసినప్పుడు అందరూ యేసుని ఏం చేశారు? దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కానీ దేవుడు మన జీవితంలో చేసిన కార్యం బట్టి మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, గణపరచాలి. యేసే గొప్ప దేవుడు. ఎందుకంటే దాన్ని అనుభవించిన వారికి తెలుసు, ఆయనను గురించి రుచి చూసిన వారికి తెలుసు ఆయన గొప్పతనం ఏంటో. ఈరోజు చాలామందికి ఆ రుచి తెలియక ఆయనను ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ గురించి మనకెందుకులేండి. దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి ఏంటంటే, నీవు ఆశ్రయము కలిగి ఆశ్రయము కొరకు వెతుకుతున్నావు అని అంటే యేసయ్య నీకు ఆశ్రయముగా ఉన్న సంగతి తెలుసుకో. నువ్వు నీడ కోసం వెతుకుతూ ఉన్నావంటే, నీడ లేక తిరుగుతున్నావంటే యేసయ్య నీడ కిందకి నువ్వు రాగలగాలి అని అనుకోగలిగితే రా యేసయ్య దగ్గరికి. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే మోకరించు. యేసయ్య యొక్క నీడ నీకు తోడుగా ఉంటుంది. ఆ నీడలో విశ్రమించిన వాడు ఏ భయము లేక నిర్భయముగా జీవించగలుగుతాడట. దేవునికి స్తోత్రం. యేసు ఉన్న ఇంటిలో, యేసు ఉన్న ఆశ్రయపురంలో జీవించేవాడు ఎన్నడూ కదల్చవాడు. సియోను కొండ మాదిరిగా స్థిరముగా ఉంచబడతాడు. కానీ ఈరోజు నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా? నువ్వు స్థిరంగా ఉంటే ఆ నీడ నిన్ను మరణం వరకు కాపాడుతూ ఉంది. పరలోక రాజ్యం నిన్ను చేరు వరకు ఆ నీడ నీకు తోడుగా ఉంటుంది. కానీ మనుషుల నీడను కనుక నువ్వు ఇంకనూ తిరుగుతూ ఉంటే రా, ఏదో ఒక రోజున వారు నిన్ను వదిలిపెట్టేవారే. నిన్ను వదిలిపెట్టని గొప్ప నీడ ఆశ్రయం నీకు ఎదురుగా ఉంది కనుక ఆశ్రయం కిందకు వచ్చి ప్రభు యొక్క నామాన్ని స్తుతించు, గణపరచు, ప్రభు యొక్క నీడలో విశ్రమించు. ఆయన ఇచ్చేటువంటి నీడ కిందకు రాగలిగితే నువ్వు సమృద్ధిని, క్షేమాన్ని పొందుకోగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి ముందుకు నడిపించునుగాక. ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించి పరిశుద్ధాత్మలు ఘనమైన కార్యములు జరిగించునుగాక. దేవుడు మనందరినీ దీవించి ముందుకు నడిపించునుగాక. తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ చేతి నీడలో మేము దాచబడిన వారిగా ఉంటే మేము దీవెన పొందగలుగుతామయ్యా. లోకములో ఎక్కడ చూసినా కూడా ప్రభా మహమ్మారి తిరుగుతూ ఉంది. ఎవరిని మింగుతున్నా అని చెప్పి, ఎవరిని పాడు చేయదునా అని చెప్పి, ఎవరి కుటుంబంలో దుఃఖం పెడదామని చెప్పి చూస్తున్నటువంటి ప్రభా, ఈ వైరస్ ప్రభా నీ ప్రేమను తగలకుండా క్షేమకరమైన రెక్కల చాటున నీ ప్రేమను దాచుకొని ముందుకు నడిపించే సహాయం చేయటకే నీ నీడ కిందకి అనేకలు వచ్చినట్టు ప్రభు దయచేయమని కోరుతున్నాను. చాలామంది అయితే ప్రభువా పాపం అనే సర్పపు నీడ కిందకి వెళ్ళిపోయి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఐగుప్తు అనబడిన దాస్యము కిందకి వెళ్ళిపోయి సిగ్గుపడుతున్నారు, అవమానం పొందుతున్నారు. కానీ ప్రభు నీ నీడ కిందకు వచ్చిన వారు ఘనత పొందుతారన్న సత్యమును తెలుసుకొని నీ కొరకు నిలబడినట్లుగా నీ ప్రేమలకు ఇంకను ప్రభా బుద్ధి వివేకములు కలిగిన జ్ఞానమును దయచేసి విచారణ చేయగలిగిన స్థితిని దయచేయమని కోరుతూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బ్లెస్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా,
నీ ఘనమైన కార్యాలు జరిగించమని కోరుతున్నాను. నీ చేతి నీడలో ప్రభా నీ ప్రేమలు లేవనెత్తమని కోరుతూ ఉన్నాం. చీకటి అలుముకున్న జీవితాలను దూరపరచమని కోరుతూ ఉన్నాం ప్రభా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ లార్డ్ జీసస్. ఓ రామాలా రాబా శివారాబాల. పరిశుద్ధాత్మ దేవా, ఆశ్రమైన నీ నీడ కిందకు వచ్చినట్లుగా ప్రజలను పురికొల్పమని కోరుతూ ఉన్నాము తండ్రి. మా దేశము పైన ప్రభా నీ యొక్క అభిషేకము కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మ సంచరిస్తుంది కానీ ప్రతి వైరస్ చంపబడను గాక మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేశము కొరకు మేము చేస్తున్న విజ్ఞాపనను బట్టి ఇజ్రాయెల్ మీదకి ఏ తెగులు రాకుండా కాపాడే గొప్ప దేవుడు. మా దేశం మీదకి ఏ తెగులు రాకుండా కాపాడగలిగిన దేవుడు. ఈరోజు అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు దుఃఖముఖములు కూడుకుపోయినట్లు, దుఃఖములో వేదనలో కుప్పలు కుప్పలుగా శవాలు, కనీస ప్రభా ముఖము చూసుకోలేటువంటి స్థితిగతులు, చెట్టుకొక్కరే గుట్టకొక్కరే అనాథలుగా విడవబడినటువంటి స్థితిగతులు చూస్తూ ఉన్నాము తండ్రి. కానీ మమ్మల్ని అయితే ప్రభా నీ చేత నీడలు విశ్రమించేలా చేసి నీ ఆశీర్వదిత మమ్మల్ని నిలబెట్టుకుని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ప్రభా నీ మాటలు విన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు లేవనెత్తండి. ఇంకా ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికే నీ ఆశీర్వదికి నీ ప్రేమలు వచ్చి బలపరచబడి దీవెన పొందుట కృప దయచేయమని, నీ చేతి నీడలు విశ్రమించేలా కృప దయచేయమని కోరుతూ, నీ స్వాస్థ్యం కిందకి వచ్చిన కృప దయచేయమని కోరుతూ, మరొకసారి ప్రభా మనుషుల నీడ వల్ల గతించిపోతున్నారు. మనుషుల నీడ అస్థిరమైన సంగతి ఎరిగి ప్రభా ఐగుప్తు నీడను కాక నీ నీడను నీ ప్రేమలు విశ్రమించేలా కృప దయచేసి మీరే బలపరిచి తండ్రి నీ రెక్కల కిందకు రావాలని గోజాడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆశ్రయ కిందకి చేర్చుకొని ప్రభా బండగా ఆశ్రమం ఇచ్చేటువంటి కొండగా మా మధ్య మీరు ఉండి మమ్మల్ని బలపరిచి స్వస్థత కలగ చేయి నీ నీడ కిందకు మేము నిలబెట్టుకుని దయచేయమని కోరుతాం. మీరే బలపరిచి నడిపించి సహాయం చేయమని ఈ ఆదివారపు ఆరాధనలో ఈ మాటలు విన్నా ఈ లైవ్ కార్యక్రమాల ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డను మీరు బలపరిచి నడిపించి సహాయం చేసి నీ చిత్తము చొప్పున నీ ప్రేమను బలపరిచి నడిపించి సహాయం చేయమని అతి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనకి సమర్పించి బతుకుని వినయంతో వేడుకొని ముందుకు కొనసాగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క అన్యోన్య సహవాసం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత కూడిన మనకున్న సకల పరిశుద్ధులకును లోకంలో ఉన్న వారికి ఈ లైవ్ ద్వారా వీక్షించిన వారికి మాతో కలిసి ఉన్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ సమాప్తి మటుకు తన దివ్య సన్నిధిని మీ యొక్క నీడను నీ ప్రేమలకు సదా తోడే ఉండి ముందుకు నడిపించబడిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వాచింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంతవరకు ఈ లైవ్ను వీక్షించిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట శుభములు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా పరిచయాల గురించి మీకు నేను 2 మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉంటున్నా. మేము కోదాడ ప్రక్కన ఉన్నటువంటి రామపురం అనేటువంటి ఒక చిన్న గ్రామంలో మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ఇంకా అనేక దిక్కులకి మేము స్ప్రెడ్ చేయాలనేటువంటి ఆశతో ఉన్నాం. కోదాడలో మన ప్రేరణ నడుస్తూ ఉంది. కంచికచర్లో మన యొక్క పరిచర్యలు ఉన్నాయి. అలాగే హుజూర్నగర్ చాలా పరిసర ప్రాంతాల్లో మన పరిచర్యలు విస్తరింప చేయడానికి మేము ఇంకా ముందుకు కొనసాగటానికి ఇష్టపడుతూ ఉన్నాం. అనేకులు దేవుని వైపు చూడడానికి దేవుడు కృపను దయచేస్తున్నారు. ఈ రోజున మేము మిమ్మల్ని కోరుతుంది ఒక్కటే, మీ వ్యక్తిగత ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ వేద గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలు ప్రతి చోట విస్తరించబడి వేల ఆత్మలను ప్రభు కొరకే మేము సంపాదించేటువంటి వ్యక్తులుగా, ధనము కాదు మాకు కావాల్సింది, డబ్బు కాదు, కానీ ఈ పరిచర్య చేయడానికి మీ ప్రార్థన మాకు చాలా అవసరం. డబ్బు, ధనము ఇవన్నీ కూడా పరిచర్యకి తర్వాత దానికి శ్రేష్టమైనటువంటిది ఏంటంటే మీ అందరి ప్రార్థన, మీ అందరి సపోర్ట్. దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మీ అందరి ప్రార్థన కూడా మాకు అవసరం అని చెప్పి మరలా మీ అందరిని మేము కోరుతూ ఉన్నాం. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాం. మరొకసారి ఇంతమటికి లైవ్ను వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశ్రయించి తన మహిమార్థమే మనల్ని నిలబెట్టుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి పరలోకమందున తన దేవుని యొక్క రెక్కల చాటును మిమ్మల్ని భద్రపరుచుకొని కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.